హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మా కిచెన్ చూసారా ఎలా ఉందో? బాగా తలనొప్పొచ్చేసిందండి. మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కూడా కిచెన్ అంతా ఇలానే ఉంది. ఇంట్లో లేడీస్‌కి హెడ్‌ఏక్ వస్తే చూసారా? యాక్టివ్‌గా ఉంటే ఎంత పనైనా చేయగలుగుతాము. చిన్న తలనొప్పొచ్చినా కూడా ఇల్లంతా ఎంత గందరగోళంగా ఉందో. ఇంక ఈ బెడ్ మీదైతే బట్టలు చూడండి ఎలా ఉన్నాయో. తీగల మీద ఉంటే ఓకే. ఒక్కరోజు మడతలు పెట్టకపోయినా కూడా కబోర్డ్‌లో పెట్టబోతే మంచం నిండా ఎలా ఉన్నాయో బట్టలు. ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం ఇల్లంతా ఇలానే ఉంది. ప్రతిరోజు చేసే పని అని సింపుల్‌గా అనిపించొచ్చు. కానీ ఒక్కరోజు ఇంట్లో ఆడవాళ్ళకి హెల్త్ బాగోకపోతే ఇంకేదో ఒక 10 రోజులు, నెల రోజుల నుంచి ఇల్లంతా ఇలా వదిలేశారు అనేటట్టయితే అనిపిచ్చిద్ది. ఇంకా హాల్ అంటే నార్మల్‌గానే ఉండిద్దిలే గానీ, ఎక్కువ పనంతా లేడీస్‌కి కిచెన్‌లోనే గదా! ఇంకా ఈ తలనొప్పి తగ్గిందండి నాకు. మైగ్రేన్ తలనొప్పుంది. టాబ్లెట్ వేసుకొని పండుకున్నాను. కంపల్సరీగా 2, 3 సార్లు వాంతులు గూడా అవుతాయి. అంత తలనొప్పొచ్చిద్ది. ఇంకా ఆ తలనొప్పొచ్చిందంటే ఇంక లైట్ గూడా లేకుండా చీకట్లో అలా పండుకోబుద్దయిద్ది. ఎవరన్నా లైటేసినా, పలకరించినా భలే చిరాకనిపిచ్చిద్ది. మాస్టారైతే ఊరెళ్లారు. ఇంకా ప్రదీపు నేనేననమాట. ఇంక తను టిఫిన్ బయటే చేసొచ్చేసాడు. మధ్యాహ్నం మాత్రం రైస్ పెడితే కర్రీ తీసుకొచ్చుకొని తినేసాడు. ఇంక నేను మాత్రం ఉదయం నుంచి సాయంత్రం దాకా అలా పండుకున్నాను. జస్ట్ టీ మాత్రం తాగాననమాట. ఇంకా ఆ టీ కూడా తాగకపోతే ఎక్కువ తలనొప్పొచ్చేసిద్ది. ప్రదీప్ కనీసం టీ పెట్టడం కూడా రాదు. ఇక్కడి నుంచైనా నేర్పించాలి. ఒక్కరోజు ఇంట్లో లేడీస్‌కి హెల్త్ బాగోకపోతే ఇల్లంతా ఎలా ఉందో. నార్మల్‌గా అయితే మనం యాక్టివ్‌గా ఉంటే ఎంత పనైనా చేయగలుగుతామండి. కానీ చిన్న తలనొప్పొచ్చినా కూడా ఎక్కడ పని అక్కడే ఆగిపోయింది. ఇంకా చెప్పా కదా! ప్రదీప్ అస్సలు చిన్న హెల్ప్ కూడా చేయడు. హెడ్‌ఏక్ వస్తుంది టీ పెట్టియమన్నా కూడా కావాలంటే బయటికెళ్ళి తీసుకొనొస్తా గానీ నా వల్ల కాదు అని అంటాడు. మధ్యాహ్నం కొంచెం రైస్ అన్నా కడుగు పండు ఆహ్, బయట నుంచి కర్రీ తీసుకొచ్చుకోవచ్చు అంటే ఏమన్నాడో తెలుసా? ఎందుకు రైస్ కూడా పార్సిల్ తీసుకొస్తానంటున్నాడు. ఇంక నవ్వాలో ఏడవాలో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు అనిపిస్తుంది వీళ్ళకి చిన్న చిన్న పనులు నేర్పించినా బాగుండేది. సర్లే చదువుకొని ట్యూషన్‌లకి వాటికి ఈటికెళ్తున్నారు. మనం ఖాళీయే గదా అని ఇంట్లో పనంతా మనమే చేస్తాము. ఇటువంటి హెల్త్ బాగోనప్పుడు మాత్రం భలేగా ఏడుపొచ్చేసిద్దండి. కనీసం చిన్న హెల్ప్ కూడా చేయట్లేదే అని అనిపిచ్చిద్ది. అదే యాక్టివ్‌గా ఉంటే వాళ్ళు చేస్తున్నా కూడా వద్దు నేను చేసుకోగలుగుతానే మీరు ఎళ్ళండి రెడీ అయ్యే ముందు మధ్యాహ్నం ఖాళీయేగా అని అనిపిచ్చిద్ది మనకి. కానీ చిన్న చిన్న పనులు నేర్పించడం మంచిదండి. బట్టలన్నీ మడతలు పెట్టేశాను. ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేశానండి. చూసారు కదా గిన్నెలు ఎన్ని ఉన్నాయో. మధ్యాహ్నం కూడా కర్రీ తీసుకొస్తే రైస్ పెట్టేశాను. ఒక కప్పు కాఫీ కాదు సారీ టీ తాగేసి పని స్టార్ట్ చేస్తే ఇప్పటికైతే అయిపోయింది పని. ఇంకా ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. గిన్నెలన్నీ కడిగేసి వంటగది అంతా క్లీన్ చేశాను. అలాగే ఇంకా బట్టలన్నీ మడతపెట్టి కబోర్డ్‌లో పెట్టేశాను. ఇంకా బెడ్ మీద ఉన్నయి మాత్రం ఐరన్ చేయాలన్నమాట. అందుకోసమే అక్కడే ఉంచేశాను. ఇప్పుడు చూడండి ఇందాక కిచెన్ ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో. డైలీ మనం ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటా ఉంటే ఇలా అనిపించదు. ఇంకొక రోజు హెల్త్ బాగోకపోతే ఇంకా కిచెన్ ఎలా ఉందంటే వీళ్ళు కొంచెం కూడా హెల్ప్ చేయరండి. నాకు అదే అనిపిస్తుంది. పిల్లలకి కనీసం టీ పెట్టడం, రైస్ కడగటం అన్నా నేర్పించాల్సింది అనేసి. ఇంకేదన్నా అవసరమైనా బయట నుంచి తీసుకొస్తామంటారు గానీ, వీళ్ళైతే చెయ్యరనమాట. నిన్న దోసకాయలు తీసుకొచ్చాను. దోసకాయ చట్నీ చేద్దామని. వంకాయ కూడా తీసుకొచ్చాను గ్రేవీ కోసం. అవి కూడా అలా ఉండిపోయినాయండి. కిచెన్ అంతా క్లీన్ చేశాను. చాలా ప్రశాంతంగా ఉంది. పెరుగు చాలా ఉంది. ఇప్పుడే తాలింపు పెట్టేశాను. మేమైతే మజ్జిగ చారు అంటామండి. చాలామంది పెరుగు చట్నీ అంటారు. పెరుగు చట్నీ అంటే బిర్యానీలోకి చేసేది పెరుగు చట్నీ అంటాం మేమైతే. ఇది కొంచెం చిక్కగా మజ్జిగ చేసేసి మళ్ళీ ఇంత పెరుగు యాడ్ చేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర ఉంటే కొత్తిమీర, చిన్నగా కట్ చేసిన అల్లం ఇవన్నీ వేసేసి తాలింపు వేశాను. ఇంకా తాలింపులో
పచ్చిశనగపప్పు, మినపప్పు అయి అవసరం ఉండదు. చక్కగా జీలకర్రను, ఆవాలతో తాలింపు వేశాను. చాలా బాగుంటాయి. మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా ఇష్టం అండి. ఏదన్నా ఫ్రై కర్రీ చేసినా, నార్మల్ కర్రీ, ఆకుకూర చేసినా కూడా ఇది కనుక చేసామంటే ఫస్ట్ ఆకుకూర పేచి పెట్టకుండా తర్వాత తినేసి దీంతో ఎక్కువ తినేయచ్చు అని ఉంటారు. చూసారా ఎంత బాగున్నాయో. కరివేపాకు లేదు, కరివేపాకు ఉంటే ఇంకా బాగుండేది తాలింపులో. ఇదైతే రైస్ పెట్టేశాను, ఉడుకుతుంది. ఇంకా మినపప్పు కూడా మొత్తం కడిగి పెట్టేశాను. రేపు పొద్దున్న గారెలు ప్రిపేర్ చేయాలి. గారెలకని ఎక్కువ నానబెట్టానండి, లేకపోతే ఇన్ని నానబెట్టేదాన్ని కాదు. చెప్పా కదా తలనొప్పి వచ్చేసింది కదా. అక్కడక్కడ కొంచెం ఉంది పొట్టు, ఈ కొంచెం ఉన్నా పర్లేదులేండి. ఇవన్నీ క్లీన్ చేశాను. గిన్నెలన్నీ కూడా కడిగేశాను. సింక్ అంతా నీట్గా ఉంది. ఇంకా ఇంటికైతే మా బావగారు వాళ్ళ అబ్బాయి గోపి వచ్చాడు. ఇంకా తలనొప్పి కూడా తగ్గింది కదా. దొండకాయలు ఉంటే దొండకాయ కట్ చేశానండి. ఈ దొండకాయ ఫ్రై చెయ్యాలి. కట్ చేయటం లేటు, ఫ్రై అవ్వటం కూడా లేటే. కాకపోతే ఇంక వెజిటేబుల్స్ ఏమీ లేవన్నమాట. కొంచెం పెరుగుంది, ఎందుకంటే ఇంక మధ్యాహ్నం కూడా అసలు వాడలేదు కదా. పెరుగుంటే పెరుగు చట్నీ ప్రిపేర్ చేశాను. దొండకాయ అంటే ఇంకా కట్ చేయటం లేటే కానీ చక్కగా తాలింపు వేసి ఉంచేస్తే అవే చిన్నగా మగ్గుతూ ఉంటాయి అనేసి దొండకాయ వేసానన్నమాట. కొంచెం రైస్ పెట్టి కర్రీ తీసుకొచ్చుకోవచ్చు అంటే ప్రదీప్ ఎందుకు పార్సల్ తీసుకొస్తాను రైస్ కూడా అంటాడు. టీ పెట్టమన్నా కూడా టీ కూడా ఎందుకు మమ్మీ 10 రూపీస్ పెట్టి పార్సల్ తీసుకొస్తాను అంటాడు. ఇంక అసలు నవ్వాలా ఎడవాలో కూడా అర్థం అవ్వదు. కనీసం టీ పెట్టడం కూడా రాదనమాట. నాకు ఇప్పుడు తెలుస్తుంది పిల్లలకి ఈ పని అస్సలు నేర్పించకుండా ఉండటం ఎంత తప్పు అనేసి. చిన్నప్పుడంటే ఎప్పుడు స్కూల్కి వెళ్ళటం, ట్యూషన్కి వెళ్ళటం చేస్తూ ఉంటారు. మనం ఇంట్లో ఖాళీయేగా ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని అనిపించేది. కానీ ఇట్లా ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగోకపోతే చిన్న పని చేయటం కూడా రావట్లేదు. బీటెక్ చదివే పిల్లలకి కనీసం వంట కూడా ఇప్పుడైతే చిన్న చిన్న పిల్లలు 7th, 9th క్లాస్ వాళ్ళు కూడా వంట చేయటం నేర్చుకుంటున్నారు. మా చెల్లి వాళ్ళ పాప ఎప్పుడన్నా నందిగం వస్తే ఎంత హెల్ప్ చేసిద్దో. తనకి కిచెన్లోకి రావటం, వంట చేయటం చాలా ఇష్టం అనమాట. తను వచ్చిందంటే టీ అసలు తనే పెట్టించిద్ది ఎప్పుడు వాళ్ళ పెదనాన్నకి, నాకు. కావ్యకి కానీ ప్రదీప్కి కానీ అసలు వంటలే రావండి. నేను ఈ స్టీల్ ప్యాన్ తీసుకొచ్చా కదా, ఏ ఫ్రై చేసినా కూడా తక్కువ ఆయిల్తో భలేగా ఈజీగా అయిపోతుంది. భలేగా మగ్గిపోతున్నాయండి అడుగు మాడకుండా. ఇంకా తలనొప్పిగా ఉంది. ఎక్కువ వీడియో అయితే షూట్ చేయలేదు. చాలా చిన్న వీడియో అనమాట. నచ్చితే లైక్ చేయండి.